పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులు కలిసి ఇంటింటికి వెళ్లి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రయోజనాల్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొదలై దాదాపు నవంబర్ 1 నుంచి మొదలైంది, ఇప్పుడు జరుగుతుంది. కానీ ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి వింత పరిస్థితి మన తణుకులో కనిపిస్తుంది. మంత్రి కారుమూరి వెన్నెలో చలిపుట్టింది. ఈ కార్యక్రమాన్ని చూసి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసి కారుమూరికి నిద్ర పట్టకుండా ఏదో విధంగా ఈ కార్యక్రమాన్ని తణుకులో అడ్డుకోవాలని ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తూ, ఒక దొంగ మాదిరిగా వ్యవహరిస్తూ పోలీసులను అడ్డం పెట్టుకుని ఈరోజు చేయరానటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు కారుమూరి అభద్రతా భావంతో నిన్న మా కార్యకర్త ఈరోజు ఒక వార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే వాళ్ళ కార్యకర్త ఫోన్ చేసి ఇచ్చి అనరాని మాటలు బూతులు తిడుతూ వ్యవహరించడానికి కూడా ఖండిస్తున్నాం. ఒక మంత్రి స్థాయిలో ఉండి బుద్ధి ఉందా నీకు? అసలు కనీసం బుంగిద జ్ఞానం ఉందా? మీ పార్టీ కార్యక్రమాలు మీరు చేసుకోండి, మా పార్టీ కార్యక్రమాలు మేము చేసుకుంటాం. ఈ రోజు నువ్వు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినా మేము పోరాడతాం, సాధించి తీరుతాం. అందులో ఎటువంటి సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. మరలా ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ఎంత పాకెట్లన్నింటినీ కూడా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు తణుకు పట్టణ సీఐ గారు, రూరల్ సీఐ గారు ఇద్దరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఓటీపీలు ఇవ్వద్దని ఈరోజు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేశారంట. దానిలో భాగంగా మేము వారు ఏం చెప్పారో మాకు తెలియదు, కానీ చాలా సోషల్ మీడియాల్లో ఉన్నటువంటి వివిధ ఛానల్స్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటీపీలు అడుగుతున్నారు, ఇవ్వద్దని చెప్పినట్టు అవన్నీ కూడా వచ్చినాయి. అది వాస్తవం అయితే దాన్ని కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ రోజు మేము చేసేటటువంటి కార్యక్రమానికి ఎవరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు మీ ఇంటికి వచ్చినప్పుడు, వారింటికి వెళ్ళినప్పుడు వారికి సమ్మతమైతేనే ఓటీపీ ఇమ్మని అడుగుతున్నాం. వారికి రావాల్సినటువంటి కార్యక్రమాలను ఆన్లైన్ లో రిజిస్టర్ చేసి ఓటీపీ తీసుకుని వారికి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 50% మంది ఓటీపీలు ఇచ్చి సర్టిఫికెట్లు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఈ కారుమూరికి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చేయడాన్ని కూడా ఖండిస్తున్నాం. ఈ రోజు పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మంత్రి మరొక 3 నెలలు మాత్రమే ఉంటాడు. మరలా ఇక్కడ ఓడిపోవడం ఖాయం, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అధికారులు ఉన్నారు కదా అని వారి ఒత్తిళ్లకు తలొగ్గి మీరు చేయరాని తప్పులు చేస్తే మా లోకేష్ గారి రెడ్ బుక్ ఉంది. ఆ రెడ్ బుక్ లో ప్రతి ఒక్కరు అధికారులు ఎవరైతే తప్పులు చేస్తున్నారో అందులో నమోదు అవుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు మేమందరం కూడా పోలీసు వారికి, అధికారులకు విజ్ఞప్తి చేసేది ఒకటే. ఈ రోజు మీరు ఎన్ని భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నాలు చేసినా ఓటీపీ తీసుకోవడం ఎక్కడా కూడా నేరం కాదు. అక్కడ కస్టమర్ కి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి సమ్మతమైతే ఓటీపీ ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అందులో ఎటువంటి సందేహం లేదు. మేము ఈ కార్యక్రమం బహిరంగంగానే చేస్తున్నాం, దొంగచాటుగా చేయట్లేదు. మంత్రి నువ్వు తెలుసుకో, కారుమూరి నీకు తెలుసుకో, బుద్ధి తెచ్చుకో. నువ్వు చేసేటటువంటి వెధవేషాలని ఇంకా ప్రజలెవరూ కూడా క్షమించరు. ఈ రోజు ఇప్పటికే నిన్ను తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కానీ నువ్వు ఇప్పటికైనా బుద్ధిగా ఉండి కనీసం నువ్వు నీ కార్యక్రమాలు చేసుకో. మా కార్యక్రమాలకు అడ్డు రావడం ఎంతవరకు కూడా భావ్యం కాదు. ఈ రోజు మీరు దాన్ని ప్రతి ఒక్కరికి కూడా, ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే. తెలుగుదేశం పార్టీ ద్వారా మేము నిర్వహిస్తున్నటువంటి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మీ కుటుంబానికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతున్నాయో అవన్నీ కూడా మీకు సర్టిఫికేట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ ఇవ్వడం కోసం ఆన్లైన్ లో కూడా రిజిస్టర్ చేసి ఓటీపీ మీకు సమ్మతమై ఇస్తే ఆ సర్టిఫికేట్ ద్వారా మీ ఆన్లైన్ లో మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా రిజిస్టర్ అవుతాయి. ఇందులో
ఎటువంటి డేటా చోరీ ఉండదు మీకు సంబంధించింది. ఇది ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మీరు నిర్భయంగా మీ ఓటీపీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు రాబోయే అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు కలిగేటటువంటి ప్రయోజనాలు లబ్ధిని మీరు తెలుసుకోవచ్చు. ఈ రోజు ఇక్కడ కారుమూరికి ఒకటే భయం పట్టుకుంది. మీరు అబద్దాలు ఆడి అబద్దపు హామీలు ఇచ్చాడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చినటువంటి హామీలు అమ్మఒడి ఎంతమంది పిల్లలకుంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పాడు. ఈ రోజు మేము అమ్మ వందనం కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తాం. నువ్వు ఎందుకు అడ్డుకుంటున్నావు? ఇది కారుమూరి. ఈ పిల్లలకి ఇచ్చేటటువంటి ఈ లబ్ధిని, ఈ ప్రయోజనాన్ని, ఈ హామీని మేము ప్రజలకు తెలియజేస్తుంటే నువ్వు అడ్డుకోవడంలో అర్థం ఏంటి? ఇవ్వకూడదని నువ్వు భావిస్తున్నావా? అలాగే రైతులకి రైతు భరోసా అని చెప్పి నువ్వు 12,500 రూపాయలు ఇస్తానని మోసం చేసి 7,500 రూపాయలు ఇస్తున్నావు. మేము వస్తే రైతులకు 20,000 రూపాయలు ఇస్తాం. అంటే రైతులకు 20,000 రూపాయలు లబ్ధి ఇవ్వకూడదని నువ్వు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? ఈరోజు రైతులందరికీ కూడా ఇవ్వకూడదంటున్నావు. అలాగే నువ్వు 45 సంవత్సరాలకే మీ నాయకుడు మహిళలందరికీ కూడా పెన్షన్లు ఇస్తానని చెప్పాడు. కానీ ఈరోజు ఎక్కడా కూడా అది అమలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మేము అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి కూడా నెలకి 1,500 చెప్పినా సంవత్సరానికి 18,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ అవుతుంది. ఇది నువ్వు మహిళలకు ఇవ్వకూడదని నువ్వు అడ్డుకుంటున్నావు. ఈ నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వంలో వచ్చేటటువంటి హామీలని వారికి చేరు అవ్వకూడదని నువ్వు అడ్డుకోవడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అలాగే ఈ రోజు 3 గ్యాస్ సిలిండర్లు మేము తెలుగుదేశంలో వచ్చేటటువంటి హామీలని వారికి చేరు అవ్వకూడదని నువ్వు అడ్డుకోవడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అలాగే ఈ రోజు 3 గ్యాస్ సిలిండర్లు మేము తెలుగుదేశంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా స్మోక్ ఫ్రీ జిల్లాగా ఆ రోజు డిక్లేర్ చేయడం జరిగింది. దేశంలోనే ఎవరో కూడా కట్టెల పొయ్యి మీద వంట చేసుకునేవారు కాదు, గ్యాస్ పొయ్యిల మీద వంట చేసుకునేవారు. ఈ రోజు మీలాంటి దద్దమ్మల అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళినా కట్టెల పొయ్యిల మీద వాళ్ళు వంటలు చేసుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు మేము 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానంటే నువ్వు దాన్ని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నావు అంటే ఎంత దురాలోచన, దుర్బుద్ధితో ఉన్నావు అనేది అర్థమవుతుంది. అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం, దానికి నీకు బాధ ఏంటి? ఈ విధంగా మేము చేసేటటువంటి కార్యక్రమాల్ని మీరు అడ్డుకోవడాలని చూడటం, ఈరోజు మీరు ఈ హామీలన్నీ కూడా ప్రజల్లోకి వెళితే మీకు పుట్టగతులు ఉండవని ఒక భయం పట్టుకుంది, ఒక అభద్రతాభావం పట్టుకుంది. అందుకనే నువ్వు ఈ రకంగా వ్యవహరిస్తూ పోలీసులను అడ్డు పెట్టుకుని సిగ్గు లేకుండా నువ్వు చేస్తున్నటువంటి చర్యల్ని పూర్తిగా ఖండిస్తున్నావు. నువ్వు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గంలో దిగ్విజయంగా పూర్తి చేసి దాన్ని మేము తీసుకెళ్తాం ప్రజలందరి దగ్గరికి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే బీసీల రక్షణ చట్టం, ఈ రోజు బీసీల మీద దాడులు గాని, అత్యాచారాలు గాని, బీసీ నాయకుల హత్యలు గాని ఈ రాష్ట్రంలో ఎంతో మంది దాడులు చేశారు 4.5 సంవత్సరాలుగా. వారందరికీ ఒక రక్షణ చట్టాన్ని కల్పించి బీసీ రక్షణ చట్టాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అడ్డుకోవడం చేస్తున్న ప్రయత్నాల్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం, ప్రతి ఇంటికి వెళ్తాం. ఈ రోజు మీరు ఎన్ని భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరూ కూడా బెదరరు. నువ్వు అది గుర్తుపెట్టుకో. 42 సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి కార్యకర్తలున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ ఉడత ఊపులకి ఎవరూ కూడా బెదరరు. మీరు గుర్తుపెట్టుకోండి. ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నువ్వు ఇటువంటి అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నాలు మానుకో. ముందుగా నువ్వు ఇప్పటికే చరిత్రహీనుడు అయిపోయావు. రైతులను తిట్టి, వెర్రిపప్పలను తిట్టి రైతుల్ని చరిత్రహీనుడు అయిపోయావు. ఈ నియోజకవర్గంలో అవినీతికి అన్ని రకాలుగాను కూడా ఇళ్ల స్థలాలు అమ్ముకోవడం దగ్గర నుంచి, టీడీఆర్ భవన్ల దగ్గర నుంచి అన్ని విధాలుగాను కూడా ఈరోజు ఎప్పుడూ లేని విధంగా ఎంతో పెద్ద ఎత్తున అవినీతులు చేసి చరిత్రహీనుడు అయిపోయావు. ఈరోజు అందులో నువ్వు ఇవన్నీ కూడా మానుకుని మాకు ప్రతిపక్షంగా మేము చేసే కార్యక్రమాల్ని నువ్వు ముందుకు వెళ్ళని, అంతేగాని నువ్వేదో అడ్డుకుంటావంటే నీ ఇల్లు కూడా ముట్టడిస్తావని చెప్తున్నావు.
అవసరమైతే నీ ఇల్లు ముట్టడిస్తాం. నువ్వు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా అడ్డుకోవాలనుకుంటే అందులో ఎటువంటి సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కార్యకర్తలు గట్టిగా నిలబడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. రాధాకృష్ణ గారి నాయకత్వం.